వేదిక ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలకు, అలాగే తోటి అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మండల విస్తరణాధికారితో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే నేను ఒక ఎంపీడీఓగా కాకుండా ఒక విస్తరణాధికారిగా పలాస మండలంలో గల గ్రామాల్లో నిన్ననే కలెక్టర్ గారు ఒక టెలికాన్సులు, ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి ఇది సీజనల్ వ్యాధులు వచ్చే సమయం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండటానికి ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం అన్నది కానీ మనం రాబోయే సమీక్షా సమావేశానికి మేడం గారు ప్రతి సమావేశానికి కూడా వస్తారు కాబట్టి ముందుగానే మీ శాఖ సంబంధించినటువంటి నోట్స్ తయారు చేసి పంపించినా సరే, మాకు ఇచ్చినా సరే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే సమయాభావం అయింది కాబట్టి ఇక్కడితో ముగించాలని అనుకుంటున్నాను. మేడం గారు అనుమతితో ఎక్కువగా కనిపించేసరికి, ఎందుకంటే రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పి పేరు పెట్టేసి పీఠం ఎక్కించేస్తారు. ఆ తర్వాత మాత్రం కనీసం మన పనులు ఏంటో కూడా తెలియకుండా కుటుంబ సభ్యులు చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఏ రిజర్వేషన్స్ తో మీరు ఈరోజు ఎంపీటీసీ అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, దయచేసి మీ విధులను మీరే చేయగలిగితే ఆ మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్న దానికి ఒక న్యాయం ఉంటుందని, దయచేసి మీ పనులు మీరే చేయగలిగితే ఒక తోటి మహిళా శాసనసభ్యురాలుగా నాకు కూడా సంతోషంగా ఉంటుందని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవది, మొదటి సమావేశం మళ్ళీ 3 నెలల వరకు అవ్వదు, మిస్ అవ్వకూడదని నిన్న అక్కడ అసెంబ్లీ అవగానే రావాల్సి వచ్చింది. పూర్తిగా ఇంకా అవగాహన లేదు, అవగాహనతో ఖచ్చితంగా వస్తాను. అయితే ఒకటి మాత్రం నిజం, గత పాలకుల పద్ధతులు నాకు తెలియదు కానీ ప్రతి దగ్గర గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే ఇద్దరికి బాగుంటుంది. అలా కాకుండా గత పాలకులు నేర్పించిన రీతిలో విమర్శలు, అత్యంత విమర్శలు అయితే నేను కూడా నా రీతిలో వెళ్లాల్సి వస్తుంది అధికార పార్టీ కింద. కానీ ఈరోజు నేను ఎక్కడా మాట చెప్పట్లేదు. ఇది ఒక మండలానికి సంబంధించిన, ఆ మండల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం లేదు. అందరూ ఈ అభివృద్ధిలో సమానంగా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఏదైనా ఇబ్బందులు పెడితే ఇబ్బందులు ఎలా వీలుగా ఎదుర్కోవాలో కూడా తెలుసు. ముందుగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, గత పద్ధతులు దయచేసి వదిలిపెట్టండి. పైగా 5 సంవత్సరాల్లో నెక్స్ట్ మీటింగ్ కండి, ఆర్ఎస్ మీరు మీటింగ్ అయ్యాక నాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. 5 సంవత్సరాలలో మన మండల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లిస్టు, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి ఏమేమి చేశామో. కూర్చొని పేపర్లో ఇవ్వడం కాదు, లేకపోతే బట్టలు నొక్కడం కాదు. నిజంగా 5 సంవత్సరాల్లో అంటే ఈరోజు 4 సబ్జెక్టులు మాత్రమే అయ్యాయి. ఇన్ని సబ్జెక్టులోని ఏం చేశారు గత పాలకులు, మాటలు చెప్పిన పాలకులు, ఎవరెవరు బెనిఫిషియర్స్ ఉన్నారు, ఆ బెనిఫిషియర్స్ వివరాలు ఇతరులు కూడా ఇస్తే ఏది జరిగినా, ఏది మాట్లాడినా పత్రికాముఖంగా చాలా స్పష్టంగా క్లియర్ గానే మనం ముందుకు వెళ్దాం. నిజమండి, గతంలో ఉన్న బెనిఫిషియర్స్ లిస్ట్ అంతా కావాలి. ఎలాగ 1 సైడెడ్ గా జరిగిందో ప్రతి ఒక్కటి కావాలి. ముఖ్యంగా సర్పంచ్ లెవెల్లో మా ఆడపిల్లలు అయితే అలాంటి పనులు చేయడం నాకు 100% తెలుసు. కానీ వాళ్ళ ప్రతినిధులను చెప్పుకొని కొంతమంది అక్కడున్న ఎంఆర్ఓల్ని ఇబ్బంది పెట్టి పెన్షన్లు ఆపడాలు, అలాంటి చెత్త పనులు చేశారు గత ప్రభుత్వంలో. మీ అందరికీ మాట ఇస్తున్నాను, ఒక్కసారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వచ్చాక ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు. పలాస నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజలు, ప్రతి రైతు కూడా అధికార పార్టీ అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తాము. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా 1 సైడ్ పనులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండబోవు. ప్రతి ఒక్కరిని కూడా నాకు సహకరించమని కోరుతున్నాను. సహకరించకుండా ఎవరి మాటలోని ఇష్టవచ్చినట్టు వెళ్తే ఆ విధంగానే గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇది జస్ట్ మనవి చేస్తున్నాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వేరు, పార్టీలు వేరు. ఒకసారి అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చాక 100% ప్రతి ఒక్కరికి చేయాలి. అంతే తప్పితే చేతిలో అధికారం ఉందని వాళ్ళకి తీస్తాను, వీళ్ళకి తీస్తాను, పెన్షన్ లాపుతానని
ముఖ్యంగా ఇక్కడ అధికారికంగా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు కాకుండా ఇతర కుటుంబ సభ్యులు అడ్మినిస్ట్రేషన్ లోని వేలు పెడితే మాత్రం దయచేసి అంగీకరించండి. అధికారులు కూడా అదే చెప్తున్నాను. అమ్మాయి చదువుకున్న అమ్మాయి మరి ఎంపీపీగా ఉంది ఇక్కడ, తనతోనే అడ్మినిస్ట్రేషన్ జరిపించండి. అలాగే ఇక్కడ ఉన్న మా ఆడపిల్లలందరికీ వాళ్ళందరికీ వర్క్ ఇంట్లో పనులే 10 నిమిషాల్లో చేస్తారు, బయట పనులు చేయలేరని కాదు. వాళ్ళని వాళ్ళ తాలూకు విధులు నిర్వర్తిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారి ద్వారానే అడ్మినిస్ట్రేషన్ చేయమని కోరుకుంటున్నాను. మరి మొదటిసారి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ పార్టీలను పక్కన పెట్టి పలాస 5 సంవత్సరాలు ఏది కోల్పోయిందో ప్రజలందరికీ ప్రశాంతమైన పాలన ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరిగింది ఏంటి, ఎవరెవరు బెనిఫిషియర్స్, ఎంత ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం పెట్టారు, ఇప్పుడు ఎక్కడెక్కడ మన ల్యాబ్సెస్ ఉన్నామో, ఏ డిపార్ట్మెంట్ కి మనం ఎక్కువగా ఈ గవర్నమెంట్ లో గతంలో నిర్లక్ష్యానికి గురైన వారిని ఎలా ముందుకు తీసుకెళ్తామో మీ ప్రతిపాదనగా రమ్మని కోరుకుంటూ, దయచేసి ఏ డిపార్ట్మెంట్ మీద కూడా నిర్లక్ష్యం వద్దని చెప్తున్నాను. ముఖ్యంగా 5 సంవత్సరాలు గిరిజన సంక్షేమం అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అధికారులు అనేది మరి ఇంతకుముందు మీటింగ్ కన్నా వాళ్ళు వచ్చారో లేదో నాకు తెలియట్లేదు. ఐటీడీఏ అనేది జిల్లా నుంచి వెళ్ళిపోయిందని చెప్పినా అక్కడ గిరిజనాభివృద్ధి చేయాల్సిన పని ఉంది కదండి, అది ఎంత నిర్లక్ష్యానికి గురైందో. మన జిల్లా రివ్యూ మీటింగ్ కూడా అధికారులు రాలేదు, నేనే ఆ పాయింట్ అలా చెప్తాను. దయచేసి నెక్స్ట్ టైం ఆ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారమ్మని చెప్పండి. ఇక్కడ ఎవరు ఒకరికొకరికి విమర్శించుకోవడానికి కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. గతంలో ఏం నిర్లక్ష్యానికి గురయ్యాయి, నిర్లక్ష్యానికి గురవకపోతే ఇక్కడ ఆల్రెడీ ఆ లిస్టులు ఉంటాయి, అది ప్రజలకి తెలియాలి. 5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది వెళ్ళిపోయింది, ఇంకో గవర్నమెంట్ వచ్చిందని కాదు. ఈ 5 సంవత్సరాలు వివిధ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎవరెవరికి ఏ లబ్ధి గత గవర్నమెంట్ చేకూర్చింది, వాటిని ఎలా అధిగమించి ఈ ప్రభుత్వం ద్వారా మనం ముందుకెళ్తాం అనేది ప్రజలకు కూడా ముందు అవగాహన ఉండాలి. అలాగే కొన్ని హార్టికల్చర్ కానీ మరి పశు అభివృద్ధిలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. నాకు ఆ స్కీమ్స్ మీద ప్రతి ఒక్క రైతులకు కానీ వాళ్ళకి కానీ లబ్ధిదారునికి కనీసం అవగాహన ఉందా లేదన్నది కూడా ఒక అనుమానంగా ఉంది. ఆ అవగాహన కార్యక్రమాలతో పాటు బెనిఫిషరీస్ అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీము మన జోబు నుంచి మనం ఇవ్వటం లేదు, ప్రభుత్వం ఇస్తుంది. ఆయా లబ్ధిదారులకి ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ద్వారా చేర్చాలని ఒక ఆలోచనతోనే మీ అందరి సహకారం కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.